హైదరాబాద్ వనస్థలిపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. వనస్థలిపురంలోని జెమ్ కిడ్నీ ఆసుపత్రి ఎదుటి మద్యం తాగుతూ న్యూసెన్స్ చేస్తున్న బ్యాచ్ను ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పినందుకు కత్తితో దాడి చేశారు గంజాయి బ్యాచ్. ఆసుపత్రి రిసెప్షనిస్ట్ విద్యాసాగర్ మరియు వేణుగోపాల్ అనే వ్యక్తులపై 6 యువకులు దాడి చేసినట్లుగా సమాచారం. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విద్యాసాగర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను డాక్టర్ సంతోష్, జెమ్ కిడ్నీ హాస్పిటల్. నిన్న మా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ మీద కొంతమంది మందు తాగుతున్నటువంటి స్టూడెంట్స్ మా హాస్పిటల్ ఎదురుగా కార్నర్లో తాగుతుంటే, ఇక్కడ హాస్పిటల్ ఉంది, పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది, తాగకూడదు అని చెప్పినందుకు గొడవ పెట్టుకుని మా ఎంప్లాయీని కత్తితో పొడవడం అనేటటువంటిది జరిగిందండి. అయితే అది చాలా సివియర్ ఇంజరీ అయింది. ఫస్ట్ అంత సివియర్ ఉండకపోవచ్చు అని మేము అనుకున్నాం, కానీ అది సర్జరీకి దారి తీసింది. పొట్ట లోపల పేగుకు కూడా రంధ్రం పడింది ఆ పొడవడం వల్ల. కాబట్టి తనకు రాత్రి 11 నుంచి 2:30 గంటల వరకు సర్జరీ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ పేగు ఏదైతే హోల్ పడిందో దాన్ని రిపేర్ చేశాము, కానీ పేషెంట్ పరిస్థితి ఇప్పుడే